హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ దాత్రి ఫౌండేషన్ అదొక ఎన్జిఓ, దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నాను 45 days. ఆ తర్వాత నేను దాత్రిలోనే వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ ఎంప్లాయ్. ధాత్రి అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. వై ధాత్రి స్పెషల్ లేదా ఏం బెనిఫిట్ అయింది ఆ ప్రోగ్రామ్? ముందేమున్నారు, ఆ ట్రైనింగ్ తర్వాత ఏం జరిగింది? దాత్రి ఫౌండేషన్లో జాయిన్ అయ్యాక నా మీద నేను డిపెండ్ అవ్వడం కాకుండా ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకున్నాను. ఆ తర్వాత దాత్రిలోనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే దానివల్ల నాకు మల్టీ టాస్కింగ్, అంటే నేను ఏ వర్క్ అయినా చేయగలను. ఎన్జిఓలో ఏ వర్క్, ప్రతి ఒక్క వర్క్ నేర్చుకుంటాం మనం, ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది, లైఫ్లో ఎలా ఉండాలి అన్ని మల్టీ టాస్కింగ్ మనం నేర్చుకుంటాం దాత్రి ఫౌండేషన్. ఓకే, ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ గురించి ఎలా తెలుసుకున్నారు? స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసము మా గవర్నమెంట్ అక్క ఉంటే వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను. వాళ్ళు ఫస్ట్ ట్రైనింగ్ అయ్యారు, మంచి ప్లేస్మెంట్స్కి వెళ్ళాక వాళ్ళు నాకు చెప్పాక నేను వాళ్ళ దాంట్లో దాత్రి ఫౌండేషన్లోనే ట్రైనింగ్ తీసుకున్నాను. 45 days ట్రైనింగ్ తీసుకొని నేను వేరే జాబ్కి వెళ్ళిపోయాను. జాబ్లో కూడా సెలెక్ట్ అయిపోయాను. చేస్తుండగా నా స్టడీ పర్పస్ వల్ల ప్రజెంట్ ఎంటెక్ చేస్తుండే. ఎగ్జామ్స్ టైంలో నాకు సాఫ్ట్వేర్ దాంట్లో హాలిడేస్ ఇవ్వకపోతే నేను దాన్ని మానేశాను జాబ్ని. నా స్టడీ కంటిన్యూ చేస్తూనే ఇంకా ప్రైవేట్ జాబ్ చేశాను. దాత్రి వాళ్ళు మళ్ళీ నన్ను పిలిచి కోఆర్డినేటర్గా పెట్టారు. నేను టీబీఎస్ఎస్లో కోఆర్డినేటర్గా ఒక కొంతమంది స్టూడెంట్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చాను. దాత్రి వల్ల నేను అంతా నేర్చుకున్నాను, దాత్రి ఫౌండేషన్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ. This is Krishnani. I'm from Karimnagar. My qualification is SSC. నేను ఈజీఎంఎం ట్రైనింగ్ తీసుకున్నాను. దీని బెనిఫిట్ నాకు చాలా వరకు ఉపయోగపడింది. ఫస్ట్ ఇలా ఉండేదాన్ని కాదు, చాలా కంట్రోల్ చేసుకోపోయేదాన్ని, ఎవరితో అయినా ర్యాష్గా మాట్లాడేదాన్ని. దీంట్లోకి వచ్చిన తర్వాత చాలా స్కిల్స్ నేర్చుకున్నాను. స్టడీ పరంగా, ఇంగ్లీష్ పరంగా కానీ ఏవి తెలిసేవి కావు. ఇప్పుడు ఇందులోకి వచ్చాక స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యాయి చాలా. దీంతో ఈ విలేజ్లో ఉండే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్, తెలియని వాళ్ళకి కూడా ఇంకా తెలవాలని కోరుకుంటున్నాను. ఎస్ఎస్సితో స్టాప్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు విలేజ్లలో. వాళ్ళు వచ్చి ఈ ట్రైనింగ్ తీసుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కానీ చాలా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు మమత, నాది ప్రాపర్ వచ్చేసి కరీంనగర్. నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. నేను ఇంటర్ కంప్లీట్ చేశాక ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి మిషన్ స్టిచ్చింగ్ నేర్చుకుందామని చెప్పేసి అడిగాను కొంతమందిని. అడిగితే నాకు వాళ్ళు కంప్యూటర్ కోచింగ్ తీసుకున్నట్లయితే నీకు బెనిఫిట్స్ ఉంటాయమ్మా, జాబ్ వస్తుంది, హైదరాబాద్లో జాబ్ ఇస్తారు, నువ్వు డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు, అన్నీ ఎక్కడ ప్రదేశాలు ఎలా ఉంటాయి అన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. వాళ్ళ మాట కాదనిలేక, అలాగే అమ్మ మాట కూడా కాదనిలేక వచ్చేసాను అనమాట. వచ్చి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి కొంచెం తడబడుతున్నాను. కానీ వచ్చాక కంప్యూటర్ అంటే ఏంటో తెలీదు, కానీ కంప్యూటర్ గురించి నేర్చుకున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటో కూడా తెలీదు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను. ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడితే ఎలా ఇంప్రెస్ అవుతారు ఏంటనేది చెప్పేసి కూడా నేర్చుకున్నాను. మాకు కరీంనగర్లో వచ్చేసి 75 days ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. అలాగే మళ్ళీ హైదరాబాద్లో ఫినిషింగ్ స్కూల్లో 15 days ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మాకు జాబ్ సెర్చ్ చేశారనమాట. సెర్చ్ చేశాక మేము వెస్ట్ సైడ్లో సెలెక్ట్ అయ్యాము. సెలెక్ట్ అయ్యాక మాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. అది అందులో మాకు ఇప్పుడు 7,500 శాలరీ వస్తుంది. ప్రజెంట్గా అందరితో నాకు రీటైల్ ఫీల్డ్లో చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్. అలాగే నా అదృష్టం వల్ల నాకు రీటైల్ ఫీల్డ్ అనేది వచ్చింది. ఎందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అలాగే నేను నాకు వచ్చిన ఆపర్చునిటీని సరిగ్గా వినియోగించుకొని మంచి స్టేజ్కి అనేది వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకోసం ఇప్పుడు ప్రతి ఒక్క పల్లెటూరులో వాళ్ళు కూడా, ఎవరు ఏం తెలియని వాళ్ళు కూడా ఈజీఎంలో ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చేసి వాళ్ళు ఎందులోనైనా సరే ఈ విధంగా డెవలప్ అవుతారు. ఈ విధంగా చేసుకుంటే మంచి డెవలప్మెంట్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కన్ఫామ్గా ఈజీఎంలో కన్ఫామ్గా మీరు తీసుకున్న ట్రైనింగ్ అనేది వృధా చేయకుండా పర్ఫెక్ట్గా నేర్చుకొని మనకు చూపించిన జాబ్స్ అనేవి కన్ఫామ్గా ఫాలో అయినట్లయితే మంచి విజయాన్ని అనేది సాధిస్తారు. థ్యాంక్స్. Hi all, I am Sharmila and I am a trainer in Australian Retail College. So before starting to be a trainer, I was into retail stores, handling operations and all. I was a store manager for Goodland.
PCH and lot of stores. And then from there, after an experience and struggles of 5 to 6 years in retail, I got an opportunity to work for Australian Retail College, and this has been a very good platform for me. Like I was training people and very respectful job, so wherein I could actually interact with lot many government entities and training the trainers of EGMM, Remap, MAPMA, and lot many platforms has actually made my job a graceful one. And training a trainer was my first task in training. And let me be clear in my mode of language. ఒక ట్రైనర్ని బీయింగ్ అ ట్రైనర్ ట్రైన్ చేయడం అనేది దట్ వాస్ ఆసమ్ కాన్సెప్ట్ విచ్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ కేమ్ అప్ విత్. అండ్ ఒక ట్రైనర్ని ఒక స్టూడెంట్ని ఎంత పర్ఫెక్ట్గా తయారు చేయాలి, వాళ్ళకి ఎంత ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇప్పటి వరకు స్కూల్స్ అనేవి ఏదైతే ఉందో థియరీ, వాళ్ళ టీచర్ క్లాస్ చెప్పడం వెంటనే స్టూడెంట్ వినడం వినకపోవడం, దిస్ వాజ్ హ్యాపెనింగ్. అండ్ వెన్ దేర్ వాజ్ అ టిఓటి అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత యాక్టివిటీ బేస్డ్, హౌ టు మేక్ యువర్ క్లాస్ లైవ్లీ, ఒక ఎంజాయబుల్ ప్లేస్గా ఎలా తయారు చేయొచ్చు అని, అండ్ ఆ స్టూడెంట్ని పూర్తిగా కంప్లీట్గా గ్రాప్ చేసుకునేది ఎలా చేయొచ్చు అనేది చాలా బాగా బిల్డప్ అయింది. అండ్ సీరియస్లీ ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇస్ ఆసమ్. ఎందుకంటే స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి ఫస్ట్ ద ట్రైనర్ నీడ్ టు బీ వెరీ మచ్ పర్ఫెక్ట్, అండ్ ఆ ట్రైనర్ స్టూడెంట్ని ఎలా మోటివేట్ చేసుకోవాలి, ఆ ఫుల్ కంటెంట్ అనేది స్టూడెంట్ బ్రెయిన్లో ఎలా ఇన్సర్ట్ చేయాలనే కాన్సెప్ట్ అనేది ఇట్స్ అన్ ఆసమ్ వన్. అండ్ ఐ థ్యాంక్ ARC ఆల్సో ఫర్ గివింగ్ మీ సచ్ అ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్. Myself Harika Kirti. I'm an EWRC trainer in finishing school, and finishing school started. It is a building of Red Cross, and it is under the EGMM. EGMM has their own course of EWRC. Then actually EWRC is of 90 days. In that 75 days it goes on in the district. Then after the completion of the 75 days, they'll be coming to the finishing school, where we are of 3 trainers over there. We'll be going to place them. We'll be giving their brush upping skills. We'll be having all the kind of trainings, mock interviews, assessment and everything. Then only we will be placing them according to the grades, according to the placement vacancies, requirements and everything. The placement is done. Then after we'll be showing the nearby hostels. The hospitals also will be there, and very good accommodation will be provided by our PPSS executives. And then after all the work is done, and we'll be tracking for the one year. Then after 1 year we'll be giving a post placement also. For the post placement we'll be having executives who shows the post placements, that means second placements. Then after we'll be tracking for more 1 year. Totally of 2 years we'll be having a tracking system appropriately. And I hope everyone can understand it, and everyone I can request and a suggestion to join EWRC EGMM course. Thank you. My name is Vanuja. I came from village Namara, Mandal Munda, district Nalgonda. మా ఊర్లో మా ఫ్రెండ్ చెప్పింది మాకు ఈ ట్రైనింగ్ గురించి. నాది ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఖాళీగా ఇంటి దగ్గరే ఉంటున్నాం. అయితే మా ఫ్రెండ్ EWRC కోర్స్ గురించి అది నల్గొండ డిస్ట్రిక్ట్లో పోచంపల్లిలో ఉందని చెప్పింది. మా ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను మా ట్రైనింగ్ సెంటర్కి వచ్చాను. వచ్చిన తర్వాత మాకు అక్కడ బాడీ లాంగ్వేజ్, గ్రూమింగ్, ఇంగ్లీష్ టాకింగ్, బేసిక్ ఇంగ్లీష్, హిందీ, కంప్యూటర్ స్కిల్స్ ఇవన్నీ నేర్పించారు. నేర్పించిన తర్వాత ఫినిషింగ్ స్కూల్కి పంపించారు. అక్కడ మాకు హాస్పిటల్లో డెంటల్ అసిస్టెంట్గా జాబ్ ఇప్పించారు. What is future expectations? అందులో ఇప్పుడు చేసే జాబ్ నుంచి కెరీర్ గ్రోత్ ఎట్లా? ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జాబ్ వచ్చింది, కెరీర్ గ్రోత్ కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. అదే జాబ్ లైఫ్ అంతా చేయం కదా. కెరీర్ గ్రోత్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? డిస్టెన్స్లో స్టడీ కంటిన్యూ చేస్తూ బీఈడీ చేద్దాం. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు Turkurti. My name is Kurvama. My village Turkurti, Mandal Nagarkarnool, district Mahbub Nagar. My qualification SSC and inter చేసిన
తర్వాత ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఉంది, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఉండడంతో 4 months ప్రైవేట్గా కంప్యూటర్ నేర్చుకున్నాను. తర్వాత మా మామ చెప్పింది ఇట్లా ఈడబ్ల్యూఆర్సీ ఉంది, అక్కడ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇప్పిస్తారు, చేస్తావా అంటే సరే అని చెప్పాను. తర్వాత ఈడబ్ల్యూఆర్సీకి వచ్చిన తర్వాత అక్కడ చాలా బెనిఫిట్గా ఉంది. అంటే అక్కడ మన గురించి మనం ఎట్లా మాట్లాడాలి, ఇతరుల దగ్గర ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి, వాళ్ళు అడిగే దాని గురించి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పారు. వాళ్ళకి తగ్గ ఆన్సర్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ ముందు ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పారు. అండ్ కస్టమర్గా మనం ఒకవేళ షాప్లో ఉన్నప్పుడు కస్టమర్స్ దగ్గర ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పారు. ఫినిషింగ్ స్కూల్కి వచ్చిన తర్వాత కూడా మాకు హెల్పింగ్ గురించి సార్ బాగా చెప్పారు, సంతోష్ సార్. ఒకవేళ మేము ఇక్కడ సిటీలో కన్ఫ్యూజ్ అయ్యి వేరే దారికి వెళ్ళినా కూడా సార్కి కాల్ చేస్తే సార్ అడ్రస్తో సహా ఏ బస్ నెంబర్ ఎక్కితే ఎక్కడికి వస్తారు అనే ఇన్ఫర్మేషన్ బాగా చెప్తున్నారు. జాబ్ ఎక్కడ వస్తుందో, బట్ ఇక్కడ జాబ్ వచ్చిన సైడ్ మనకేం డబ్బులు ఖర్చు కాకుండా హాస్టల్ దగ్గరగా ఉండే విధంగా హాస్టల్ కూడా సార్ వాళ్ళే చూపిస్తారు. థ్యాంక్ యూ.